హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారు? బెల్లం పిండి అట్లు, అంటే బెల్లం పిండి దోశలు స్టైల్గా చెప్పాలంటే. ఇడ్లీ పిండికి నానబెట్టేసుకున్నానండి. ఇది యాక్చువల్గా సండే వ్లాగ్ అనమాట, కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బెల్లం దోశలు వేసుకోవాలంటే మన దగ్గర పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. మీ దగ్గర రాయిలా ఉన్న బెల్లం ఉన్నా పర్వాలేదు, బెల్లం పౌడర్ ఉన్నా పర్వాలేదు. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ అది అంతా కరగబెడుతున్నానండి. ఎందుకంటే ఏమో బెల్లం పౌడర్లో ఏమేమి ఉంటాయో తెలియదు కదా, డస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అని చెప్పి 1 గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ దాన్ని ఇలా కరిగిన దాన్ని వడకట్టుకుంటున్నానండి. వడకట్టుకున్న తర్వాత పాపం నిజం చెప్పాలంటే అసలు డస్ట్ ఏమీ లేదండి, మొత్తం బెల్లమే అనుకుంటా, క్లియర్గానే ఉంది మొత్తం. అలా మిగిలిపోయిన దాంట్లో కూడా వాటర్ వేసి కొంచెంసేపు ఉంచి అది కరిగే వరకు ఆగామన్నమాట. మొత్తానికి బెల్లం ప్యూర్గా ఉందండి, అసలు ఏమీ నలకలు కానీ డస్ట్ కానీ ఏమీ లేదు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం పౌడర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ గోధుమ పిండి వేసుకున్నాను. అన్నీ 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. కాస్త లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి. ఇవి పంచదారతో కూడా చేసుకోవచ్చండి, అదొక వెరైటీ టేస్ట్, ఇదొక టేస్ట్ అనమాట. అయితే కాకపోతే కాస్త మనం కలిపేసి అలా పెట్టేయకూడదు, అది ఉండలు కడతా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోండి. నేను ఏదో గరిటెతో కలిపినట్టు స్టైల్ చేస్తున్నాను కానీ చేత్తోనే కలిపాను అదంతా. ఏంటి 2 పెనాలు ఎట్టింది అనుకుంటున్నారా? ఇవి మామూలు దోశలు కాదండి, బెల్లం అట్లు అవ్వాలంటే చాలా టైం పట్టిద్ది. నాన్ స్టిక్ పెనం మీద కాల్చిన బెల్లం దోశల కన్నా ఐరన్ దాని మీద కాలిస్తే చాలా టేస్ట్ బాగా వస్తుందండి, బట్ టైం ఎక్కువ పడిద్ది. నాన్ స్టిక్లో అయితే మనకి ఇమీడియట్గానే అయిపోద్ది, మనం కాస్త మూత పెట్టి కుక్ చేస్తే తొందరగానే అవుతుంది. బట్ ఈ పెనం మీద వేసింది అయితే కాస్త క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటుంది. 2 పెట్టి ఎందుకు వేస్తున్నానంటే ఆగరు కదండి, ఇవేమో లేట్గా అవుతాయి బెల్లం దోశలు. గబగబా 2 పెనాలు పెడితే ఫాస్ట్గా అవుతాయని చెప్పి 2 పెట్టా. అందరూ టిఫిన్ తినేసాక మా బాబుకి చిన్న వేసాను అనమాట దోశలు. అవి ఏంటంటే వాడికి డోరా కేక్స్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు సాయంత్రం స్నాక్స్ కింద అవే తింటాడు. అప్పుడు ఏమండి ఇప్పుడంటే లేసులు బింగోలు ఇవన్నీ వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు స్నాక్స్ పొద్దున్న టిఫిన్ మిగిలితే అది సాయంత్రం స్నాక్స్ కింద తినడం, లేదా నైట్ సాయంత్రం పెరుగన్నం తినేయడం, నైట్ ఏదో ఒక టిఫిన్ తినడం, ఇవే అండి. పెద్ద స్నాక్స్ అసలు ఇంత ఖర్చు ఉండేది కాదండి. ఇప్పుడు పిల్లలు ఏంటో మ్యాగీ అంటున్నారు, నూడిల్స్ అంటున్నారు, బింగోలు అంటున్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా తినాలనిపించేస్తుందండి ఒక్కసారి. ఇప్పుడు ఈరోజు సండే కదా, ఈరోజు నేను నాన్ వెజ్ తినకూడదని ఫిక్స్ అయిపోయాను నేను ఫస్టే. ఎందుకంటే తినాలంటే భయం వేస్తుందండి నాన్ వెజ్. అందుకే ఈరోజు పన్నీర్ పలావ్, నాట్ బిర్యానీ, ఇది సేల్వా చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను చిన్న మిస్టేక్ ఏం చేశానంటే వేరుశెనగ గుళ్ళు వేయకుండా ఉండాల్సింది. యాక్చువల్గా అక్కడ గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఆనియన్ ఇవి వేస్తారు నార్మల్గా అయితే. కానీ నేను గసగసాలు లేవని చెప్పి వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది, బట్ గసగసాలతో చేసిన టేస్ట్ అయితే రాలేదు, కాస్త డిఫరెంట్గా ఉంది. అన్నీ అవి ఒక్కొక్క స్పూనేనండి. గసగసాలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, ధనియాలు జీలకర్ర కలిపి 1 స్పూను, కొబ్బరి అయితే ఒక హాఫ్ చెక్కలో హాఫ్ వేసా. ఇప్పుడు నేను వేరుశెనగ గుళ్ళు కూడా 1 స్పూనే వేసుకున్నాను, బట్ నాకు వేరుశెనగ గుళ్ళు టేస్ట్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. అది సేలు అయితే మాత్రం మనకు పర్ఫెక్ట్, చాలా బాగుంది. కానీ గసగసాలతో చేసుకుంటే ఇంకా అదిరిపోద్ది. ఆనియన్ కూడా మనం ఆయిల్ అది వేయకుండా అలాగా
డ్రై చేసుకుని ఇది చల్లారనిద్దాం. నెక్స్ట్ తర్వాత నేను ఏం చేశానంటే, ఇప్పుడు సేల్వా ప్రిపేర్ చేయడానికి ఉల్లిపాయలు, కరివేపాకు అవి కాస్త ఫ్రై చేసుకుని ఈ పేస్ట్ చేసుకున్నాను కదండి, ఈ పేస్ట్ని నేను ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. ట్రాన్స్ఫర్ చేసి ఉప్పు, కారం కాస్త అంటే హాఫ్ స్పూన్లో హాఫ్ షుగర్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. అది కాస్త దగ్గరికి అవుతుంది. తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది అనగా చింతపండు వాటర్ వేసుకోవాలండి, మీ పులుపుకు తగ్గట్టు. చింతపండు వాటర్ వేసుకుని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత దించేసుకోవడమే. ఒకటి మీరు కావాలంటే ఇందులో కూడా గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోలేదు, అవాయిడ్ చేస్తాను. నేను మాది యాక్చువల్గా మసాలా కారమే కాబట్టి నేను ఇంకా ఆ కారంతోనే కుక్ చేశాను. ఇంకా పన్నీర్ పలావ్ ఉండాలి కదండి, దానికి సంబంధించి అన్ని పోపులు నేను యాడ్ చేసేసుకున్నాను. కాస్త ఇది ఎక్కువ నేతితోనే వండుదామని ప్రిపేర్ అయ్యానండి. అంటే 3 స్పూన్స్ ఘీ, 1 స్పూన్ ఆయిల్ అలా. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఒకసారి వేపుకొని బఠానీలు కూడా నానబెట్టుకున్నాను. ఆ బఠానీలు కూడా తీసుకొచ్చి ఇందులో షిఫ్ట్ చేసేసుకున్నాను. పుదీనా అండ్ నేను టమాటా పేస్ట్ వేసానండి. టమాటా పేస్ట్ ఎందుకు వేసానంటే, యాక్చువల్గా నేను ఇది కాస్త స్పైసీగా చేస్తున్నాను. కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసి నేను బాగా మరగబెట్టుకుంటున్నాను. ఈ లోపు నేను పన్నీర్ కట్ చేసుకున్నాను. అయితే నాకు జరిగిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, ఈ పన్నీర్ సో సాఫ్ట్గా ఉందండి. పన్నీర్ ఇప్పుడు కుక్కర్లో వేస్తే విడిపోద్దేమో అని భయం వేసి మళ్ళీ కాస్త వరిపిండి అండ్ కార్న్ అవన్నీ దానికి అద్ది ఉప్పు కారం వేసి దాన్ని ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నాను లైట్గా. ఇప్పుడు ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకుంటా. ఇక్కడ మనకి పలావ్కి సంబంధించిన గ్రేవీ అంతా ఉడికిపోయిన తర్వాత నేను ఇందులో రైస్ అండ్ వాటర్ 1:2, 1 రైస్కి 2 వాటర్ వేసేసుకుని అది బాగా మరుగుతున్నప్పుడు నేను ఏం చేశానంటే, ఈ పన్నీర్ కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసి నేను విజిల్ పెట్టేసుకున్నాను. 2 or 3 విజిల్స్ అవనిచ్చాను. సేల్వ కూడా నాకు కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి, పన్నీర్ పలావ్ కూడా నాకు ప్రిపేర్ అయిపోయింది. పన్నీర్ ఏం స్మాష్ అయిపోదండి, బాగానే ఉంటుంది. అదిగోండి, అలా పీసెస్ కింద బాగానే ఉంటుంది. ఈ సండే మేము ఈ ఫుడ్తో ఎంజాయ్ చేసాం. అప్పుడప్పుడు సండే టైమ్స్ మనం నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా పిల్లలకి ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇదైతే మాత్రం వేరుశనగుల ప్లేస్లో కాస్త గసగసాలు వేసుకోండి. ఇంకా టూ గుడ్. బయట ఏదైతే టేస్ట్ వస్తుందో మీకు సేల్వా అదే టేస్ట్ ఉంటుంది. అదిరిపోయిందండి. కానీ చెప్తున్నాను కదా, వేరుశనగుళ్ళు నేను వేయకుండా ఉండాల్సింది అనిపించింది. నాకు గసగసాల టేస్టే నచ్చింది బాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. యాక్చువల్గా చీకటి అయిపోయింది కానీ నేను మీకు ఒకటి చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. యాక్చువల్గా ఇది మాకు లేట్ నైట్ 3 అనమాట. నేను వాటర్ తాగుదామని లెగిసినప్పుడు మా బెడ్రూమ్ నుంచి బయటికి చూస్తుంటే అసలు చందమామ ఎంత రెడ్ కలర్లో కనిపించిందంటే అసలు అదిరిపోయిందండి. అదిగోండి, నేను అందుకే మీకు నేను లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నాను. మా స్ట్రీట్లో అలా ఉంది ఇప్పుడు. అసలు కుక్కలు వేబచ్చంగా అరుస్తున్నాయి. నేను లైట్ వేస్తుంటే ఇంకా అరుస్తున్నాయి. ఓకేనండి, ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే